నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. హైదరాబాద్లో జూన్ మంత్లో రెస్టారెంట్లను చెక్ చేస్తే 10 రెస్టారెంట్లో 9 రెస్టారెంట్లో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు, నిజంగా ఆ కలిపినటువంటి చికెన్స్ లేదంటే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కల్తీ మిక్స్డ్ చేసేసి జనాలకి వడ్డిస్తున్నటువంటి నిజంగా ఒక రీసెంట్ సర్చ్లో, అది కూడా జూన్ మంత్లోనే 10లో ఏకంగా 9 అంటే కూడా అవి కూడా మళ్ళీ ఏదో చిన్న చిత్కా రెస్టారెంట్లు కాదు, లేదంటే రోడ్ పైన ఉండేటువంటి చిన్న చిన్న షాప్స్ లాగానో లేదంటే మనకి ఫాస్ట్ ఫుడ్ ఈ సెంటర్స్ కాదు, చాలా టాప్ బ్రాండ్ మోస్ట్ అయినటువంటి రెస్టారెంట్స్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కల్తీ అనేది ఉందో నిజంగా జనాలందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఒకసారి ఆ రెస్టారెంట్స్ ఏంటి అని తెలుసుకుందాం. చికెన్ పరంగా చూసుకుంటే మనం నిజంగా చెత్త బుట్టలో వేస్తాం చూడండి, వాటన్నిటిని తీసుకొచ్చి దానికి మసాలాలు దట్టంగా పట్టించేసి ప్లేట్లో అందంగా వడ్డించి జనాల్ని ఎంత దారుణంగానంటే మీరు చూసుకోవచ్చు. బేసికలీ చికెన్ అనేది మనం ఇలా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు, ఒక దగ్గర స్టోర్ చేసుకుంటూ ఉంటారు, దీన్ని సర్వ్ చేసి పెడుతూ ఉంటారు, వాళ్ళు నచ్చినటువంటి వండుతూ ఉంటారు. ఓకే, అది రెస్టారెంట్ వాళ్ళ స్టైలు. అసలు ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ 9 హోటల్స్ అసలు ఏం చేస్తూ ఉన్నారంటే, అంతేరా మనందరికీ తెలిసిందే, అంతేరా అది ఫేమస్ రెస్టారెంట్, అది మదీనాగూడలో ఉంది. అక్కడ కూరగాయలు బూజు పట్టి నూనెను పద్దే వాడటము, అదే ప్యాకెట్స్ రూపంలో లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వాటిని వాడుతున్నట్టు మనం చూసాం. చూడండి, సేమ్ లైక్ దట్ ఈ విధమైనటువంటి అశుభ్రంగా ఉండేటువంటి వాటినే వాళ్ళు కడగను కూడా కడగరు, మళ్ళీ అదే తీసుకొచ్చి ఫాస్ట్గా కట్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మన ఇంట్లో అమ్మ వాళ్ళు వండితే మనకు నచ్చదు, ఇట్లాంటివన్నా చేస్తూ ఉంటే మంచిగా అసలు లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. ఇంకొకటి చూసుకుంటే లూలు హైపర్ మార్కెట్, అక్కడ 150 కిలోల ఆహారాన్ని అపరిశుభ్రత కారణంతో పారేసేసినట్టు తెలుస్తుంది. డ్రైనేజీ బ్లాక్ అవ్వడం, పురుగులు పట్టడం, ఎంత దరిద్రం అసలు నిజంగా. ఇవన్నీ కూడా వస్తువులన్నీ డ్రైనేజీ పట్టి పక్కనే డ్రైనేజీ ఉండడం, పురుగులు పట్టేసి కూరగాయలకి వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము బనానా అనుకుందాం, దీన్ని కట్ చేయాలి, ఇది ఇటు సైడ్ పాడైపోయింది, ఇటు సైడ్ పాడైపోయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేసి ఆ మధ్యలో ఉన్నదని వాడతారు. ఇన్ఫెక్షన్ అయినటువంటి చేతిని నువ్వు కట్ చేసినా అది మళ్ళీ దాని ఇన్ఫెక్షన్ అనేది పైనకి వెళ్తుంటుంది, చేయంతా తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం తీసేసినంత మాత్రం కాదు, ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనే వైరస్ అనేది అందులో ఉంటుంది. అలానే ఈ ఫ్రూట్స్లోనో వెజిటేబుల్స్లో కూడా అంతే. అలా గలీజ్గా పాడైపోయినని తీసుకొచ్చి జనాల్ని ఎంత దారుణంగా మభ్య పెడుతూ ఉన్నారంటే. ఇంకొకటి ఏంటంటే ఉడిపి హోటల్, ది ఫేమస్ వెజిటేరియన్స్కి ఉడిపి హోటల్ అనేది చాలా ఫేమస్. అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయంట, పురుగులు పడుతున్నాయంట, వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మూతలేని చెత్త బుట్టలు పక్కనే పెడుతూ ఉన్నారు. ఇంకో దారుణం ఏంటంటే వంట చేసే వారికి సరైన దుస్తులు లేక వారికి లైసెన్స్ కూడా లేకపోవడం. లైసెన్స్ లేని వారిని అసలు అంటే ఈ ఉడిపి హోటల్స్ ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్లో ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇగో ఇలా ఇంత దారుణంగా ఇవి ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు, వీటిని కడగను కూడా కడగకుండా అదే విధంగా మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి చౌమన్ అని చెప్పేసి మాదాపూర్లో ఉంది. అపరిశుభ్రమైన మాంసం నిల్వ చేయడం, అంటే లైక్ చికెన్, మటన్ వగేరా వెజ్ మరియు నాన్ వెజ్ పదార్థాలు కలిపి నిల్వ చేయడం, ఇంత దారుణంగా నిల్వ అనేది చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అసలు జనాలు ఈ మధ్య పడి చచ్చిపోతున్నటువంటి ఒక ఐటెం చూపిస్తాను, మండి. బాబా అస్సలు జిస్మత్ మండి, ఇప్పుడు మీకు దాని గురించే చెప్పబోతున్నాను. జిస్మత్ మండిలో ఇక్కడ ఐటమ్స్కు లేబుల్ లేకపోవడం, సరైన నిల్వ చేయకపోవడం, SFSI లైసెన్స్ లేకపోవడం మరియు అపరిశుభ్రమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. లేబుల్స్ లేని వాటి అని అంటే అందులో అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా ఉందా అనేది మసాలాస్ కావచ్చు, చికెన్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మనం వాడేటువంటి ఏటికైనా సరే లేబుల్స్ లేకపోతే దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది మనకు తెలియదు. అది లేకుండా ఫుడ్ వేసారు అని అంటే, అది చేస్తున్నారంటే మనం తిన్న తర్వాత అదంతా మనకి కడుపు లోపలికి వెళ్ళి పాయిజన్ అయిపోతుంది. అంత దారుణమైనటువంటి వంటలు పెడుతూ ఉన్నారు అక్కడ. టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి తినేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు తట్టుకోలేని చెప్తుంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉండని వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్గా అటాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రాయల్ స్పైసీ, ఇది తెలియని వాళ్ళు ఉంటారా? అక్కడ ఏం జరుగుతుందంటే కీటకాలు, గచ్చిబౌలిలో ఇది కూడా కీటకాలు, దుర్వాసన, నీరు నిలిచిపోవడం మరియు అపరిశుభ్రతమైన చికెన్ వంటివి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.
రాయల్ స్పైసీ. దాని పేరు ఒక్కటే మనము రాయల్ పెట్టుకుంటే సరిపోదు, లోపల మనం వాడే వాటికి కూడా రాయాలిటీ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి జనాలు 100 రూపాయలు కాదు రూపాయి పెడుతున్నా దానికి తగ్గట్టే సర్వీస్ ఇవ్వాలి. అంత చేతకానప్పుడు రెస్టారెంట్లు నడుపుకోకూడదు, ఇలా జనాల ప్రాణాలు తీయకూడదు. ఇంకొకటి ఏంటంటే సబ్వే కొండాపూర్లో ఉంది కదా, సో కుళ్ళిన కూరగాయలు వాడటం, లేబుల్స్ లేని ఐటమ్స్ వాడటం, సో ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో మిగిలిపోతాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రేపొద్దున ఎవరైనా అది ఆర్డర్ ఇస్తే వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి వేడి చేసి వాళ్ళకి సర్వ్ చేస్తారంట. ఎంత దారుణం ఉన్నారు అసలు. అంటే అందులో ఇప్పుడు నువ్వు వాడేసి ఒకవేళ మిగిలిపోయినా ఇగో ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక దగ్గర స్టోర్ చేసుకొని మళ్ళీ వేడి చేసి దాన్నే కొంచెం మసాలాలో టాపింగ్ ఏదో ఒకటి యాడ్ చేసి ఇస్తూ ఉంటారంట. బాబా. తర్వాత లాబ్నోస్ పిజ్జా, ఇది జూబ్లీ హిల్స్ నియర్ బైలో ఉంది. కాక్రోచెస్, బొద్దింకలు, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మరియు అపరిశుభ్రతంగా ఉన్నవి ఎక్కువగా ఉన్నాయి. పిజ్జా అబ్బా అసలు దాని పేరింటేనే ఇట్లా నరాల్లో ఒక ఎమోషన్, ఒక ఫీల్, ఒక ఎఫెక్షన్ అందరికీ. అలాంటిది అందులో కాక్రోచెస్ ఉన్నాయంట. లేబుల్స్ అంటే ఐటమ్స్ అన్నీ కూడా అంటే మనకి ఎక్స్పైరీ అయిపోతే చూడండి అవన్నీ వాడుతున్నారంట. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వాడుతున్నారంటే అది తిన్న వాళ్ళకి నిజంగా పాయిజన్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ది స్పైసీ కిచెన్, అందులో కూడా బొద్దింకలు, కుళ్ళిన ఫుడ్స్, అపరిశుభ్రతలు మరియు మాంసాహారాలు, శాకాహార పదార్థాలు అన్నీ కూడా నిల్వ చేసి ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి పెడుతూ ఉన్నారు. అవి తింటే ఇక ఫటాకే మనం ఇక అసలు ఛాన్సే లేదు. నవాబుది రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ కుళ్ళిన ఫుడ్, ఇంకా వాటర్ ఏమో నిల్వ ఉన్నటువంటి వాటరు మరియు ఫ్రిడ్జ్లో అపరిశుభ్రంగా పెట్టినటువంటి వస్తువులు. ఇంకొకటి కుకట్పల్లిలో ఉన్నటువంటి బ్రౌన్ బీర్ బేకర్స్ అని చెప్పేసి అపరిశుభ్రమైనటువంటి గుడ్లు, అలాగే నిల్వ ఉన్నటువంటి గుడ్లు, బొద్దింకలు, తుప్పు పట్టిన ట్రేలు. తుప్పు అంటే దాంట్లో ఎన్ని కీటకాలు ఉంటాయి, ఎన్ని మన జెమ్స్ ఉంటూ ఉంటాయి. వాటిని గనక తిన్నామంటే ఇంకా మనం అసలు ఇక వద్దులేండి, ఇక మాటలు కూడా వస్తలేదు. వీళ్ళు రెస్టారెంట్ నడుపుకుంటున్నారంటే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నట్టే ఉండింది ఇక్కడ. ఇక ఇంకొకటి ఏంటంటే బీహార్ కేఫ్, ఇది మదీనాగూడ్లో ఉంది. ఓపెన్ టాయిలెట్స్, సరైన హైజీన్ లేకపోవడం, మెడికల్ రికార్డులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం టాపెస్ట్ ఉన్నటువంటి బ్రాండ్ల గురించి మాట్లాడుకున్నాం. అవి గనక మీరు తిన్నారంటే ఇది నేను నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని రేర్ కేసెస్లో ఫుడ్ పాయిజన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే మనుషుల ప్రాణాలు కూడా పోయేటువంటి సమస్యలు ఎదురెత్తుతూ ఉంటాయి. ఇంకా బేసికల్లీ మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కువ శాతం వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అంటే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇది కామన్ అనుకుంటూ ఉంటారు, ఏదైనా ఫుడ్ పడకపోతే అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే చాలా వరకు కూడా మనకి ఫుడ్ పాయిజన్ నిల్వ ఉంచినటువంటివి ఒకవేళ మనం వాడినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మీరు చూసుకుంటే మొత్తం అంతా కూడా ఇలా ఉండాల్సినటువంటి ఫుడ్ ఎలా మారిపోతుందో తెలుసా, ఇంకో ఈ విధంగా బయటకి కనిపిస్తున్నవన్నీ కూడా నిజం అనుకుని నమ్మేస్తూ ఉంటారు. ఇంత దారుణంగా చూడండి, కనిపిస్తుందా? చికెన్, మటన్ ఇది నిల్వ చేయడం, ఇది ఎన్ని రోజులు నెలలు నిల్వ చేస్తుంటే అవి తింటే మనుషుల ప్రాణాలు అసలు బ్రతకరు. అంత దారుణంగా లోపల మన గట్టంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఎంత దారుణంగా ఒక టాప్ అంటే 10 బ్రాండ్స్ చూసుకుంటే టాప్లో ఉన్నటువంటి రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా కూరగాయలు ఈ రిలేటబుల్, ఇవన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి నిల్వ చేస్తూ జనాల ప్రాణాలతోటి ఆడుకుంటున్నటువంటి ఈ రెస్టారెంట్ ఓనర్స్ మరి ఏం సంపాదిస్తారో అర్థం కావట్లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ మనకి ఎర్రగడ్డ నియర్ బై హాస్పిటల్లో 10 మంది వరకు ఫుడ్ పాయిజన్తో అడ్మిట్ అవుతే 2 చనిపోయారు. అందులో ఇప్పుడు 8 మంది క్రిటికల్గా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ కూడా. సో రీసెంట్గా కూడా ఒక అమ్మాయికి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతే ఆల్మోస్ట్ తన బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయిపోయింది. ఎందుకంటే ఫుల్లీ వామిటింగ్ మోషన్స్. అమ్మాయి బెడ్ మీద నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడిపోయినటువంటి స్టేజ్లో కరెక్ట్గా సిచ్యువేషన్ చూసి అంటే కరెక్ట్ టైంలో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు కాబట్టి అమ్మాయి బ్రతికింది. లేదు అని అంటే ఈరోజు అమ్మాయి చనిపోయింది. ఇది కేవలం రీజన్ ఏంటంటే ఫుడ్ పాయిజన్, బయట తినటం అనేది. ఓకే,
ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా సమయం దొరికింది ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి తినొచ్చు. లేదు అనంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేయొచ్చు అని అలా రెస్టారెంట్‌కెళ్ళి వాళ్ళ కొంచెం ఆనందం అలా పడుతూ ఉన్న ఆ క్రమంలో ఇగ ఇలాంటివన్నీ చేసి వాళ్ళ ప్రాణాల మీదకే తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దయచేసి బయట ఫుడ్ తినేటప్పుడు ఆలోచించండి. కదిపితే ఇలా ఎళ్లి స్విగ్గీలు, జొమాటోలు అని చెప్పేసి అంటే ఆర్డర్‌లు పెట్టుకొని మరి బయటికి కూడా వెళ్ళకుండా తినేటువంటి చాలామంది ఎవ్రీడే తినేవాళ్ళుంటారు. సో, ఒక్కసారి మీ హైజీన్ ఏ విధంగా ఉంది? మనం ఇంట్లో ఉంటే ఎంత హైజీన్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో, బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఎంత హైజీన్‌గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని బయట ఫుడ్ తినేటప్పుడు ఆలోచించండి. ఫేమస్ రెస్టారెంట్లు 5 స్టారు, 3 స్టారు అనుకుంటున్నారు. ఏ స్టార్ అయినా సరే లాస్ట్‌కి మన స్టార్ ఊడిపోవాల్సిందే. ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో, మీకు అర్థమైంది కదా! ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.